అంటే రాజా రవీంద్ర గారు ఒక ఒక అబ్బాయి వచ్చాడండి, కథ చెప్పాడు, చాలా గమ్మత్తుగా ఉంది కదా, తను కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాడు అన్నారు. ఇన్నిసార్లు గమ్మత్ అన్నారు ఏంటి ఏంటనేసి వెళ్ళాను. చూస్తే అంటే ఎలా ఇచ్చారంటే చాలా వెరైటీగా ఉంది కదా, అంటే థ్రిల్లర్ ఇది, కానీ అర్థం చేసుకున్న అంత కెపాసిటీ మనకు ఉండాలన్నాడు. సార్ మినిమం డిగ్రీ ఉండాలా సార్? కాదు కాదు, మినిమం డిగ్రీ అవసరం లేదు, కానీ బాగా రాశాడు, ఒకసారి విందామన్నా. సో ఫస్ట్ ఇంప్రెషన్ తను చూడంగానే, ఇప్పుడు అంతకుముందు చేసిన డైరెక్టర్స్ అందరూ లైక్ యా డైరెక్టర్ అనే ఫీల్, ప్రొడక్షన్ హౌసెస్తో వస్తారు కదా, లైక్ దే హ్యావ్ దిస్ ఇదనమాట. ఓకే ఈ జోన్లో కదా చెప్తాను, ఇంత టైం తీసుకుంటాను. తను ఇలాగే ఒక చిన్న అద్దం పెట్టుకుని, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని ఇలా వచ్చాడనమాట. హాయ్ సార్ అని చెప్పి హీ వాస్ ఓవర్వెల్మ్డ్. నేను ఓకే కథ స్టార్ట్ చేస్తారనుకున్నా. కథ స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి నేను సీట్ మీద నించో కూర్చున్నా. కానీ ఎక్కడో ఒక థాట్ ఉంది, దీనికి ఎక్స్పీరియన్స్ ఉందా, షార్ట్ ఫిలిమ్స్ చేశారంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఎక్కడో ఒక థాట్ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ ఉందా అని. ఆ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగే లోపే తను కొన్ని షార్ట్స్ చెప్పాడు నాకు. సరే, ఇన్ఎక్స్పీరియన్స్ సూపర్బ్, ఎక్కువ హీఈస్ నాట్ అంటే తన ఏజ్కి, తను కాలేజ్ ఫినిష్ చేసి వచ్చిన టైంకి తనకి సినిమా ఎక్స్పోజర్ చాలా ఉంది, మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, షార్ట్ మేకింగ్ నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది. సరే లెట్స్ జంప్ ఇన్ అని చెప్పి నేను వెంటనే కథ ఓకే చేశాను. ద మూమెంట్ ఐ సైడ్ ఓకే, వీళ్ళందరినీ పట్టుకొచ్చేసాడు.